చాలామంది మా అత్తకి సర్జరీ అంటే ఏం సర్జరీ అంటున్నారు కదా, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే మోచిప్ ఆపరేషను. అయితే రేపే సర్జరీ, ఇంకా సర్జరీ కాబట్టి ఈరోజు అయితే అన్ని చెక్ చేశారు. మా పెద్ద ఆడపడుచు వస్తా వంటలు అయితే చేసుకొని వచ్చింది. బంగాళదుంప పచ్చడి, ఇంకా అన్నము, అప్పడాలు, పప్పు అన్ని రకాలు తీసుకొని వచ్చింది. ఇంకా పెరుగు ప్యాకెట్లు కూడా తెచ్చింది. మా అత్తకి ఏంటి అంటే ఇప్పుడు బీపీ ఎక్కువగా ఉంది కాబట్టి కూర అయితే తినద్దన్నారు, ఓన్లీ పెరుగన్నం తినమన్నారు, సాల్ట్ కారాలు తినద్దని చెప్పారు. సో సర్జరీ అప్పుడు మనకి బీపీ కంట్రోల్లో ఉండకపోతే కష్టం కదా. నేను కూడా పని చేస్తున్నాను, నేను పని చేయట్లేదు అనుకుంటారని నన్ను కూడా వీడియో తిండి నేను కూడా పని చేస్తున్నాను అంటే నవ్వుకుంటున్నారు ఇక్కడ వీళ్ళందరూ. సో హాస్పిటల్లో ఉన్నామా పిక్నిక్లో ఉన్నామా ఒక్కొక్కసారి అర్థం కాదు మేము చేసే పనులకి. ఇంతలోపు నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి ఇదైతే నాకు వచ్చేసింది. మస్కారా ఇంత పెద్దగా ఉంటుందని నేను ఎప్పుడూ చూడలేదు. నేనైతే ఇది చాలా క్రేజీగా ఉందని అయితే ఆర్డర్ చేసుకున్నా. మీరు ఎప్పుడైనా మస్కారా అప్లై చేసుకున్నారా లేదా నాతో చెప్పడం మర్చిపోవద్దు. మనకి మామూలుగా కండ్రప్పలు కొంచెం చిన్నగా ఉంటాయి కదా, మస్కారా అప్లై చేసుకుంటే భలే మంచిగా పెద్దగా అవుతాయి. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ స్పర్జ్ ప్రూఫ్ కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఒక్కసారి తీసుకుంటే చాలా మంది వచ్చేస్తాయి. అండ్ సోట్రూ వాళ్ళది చాలా బాగుంటుంది. చూసారు కదా డిఫరెన్స్, మీకు ఎంత బాగా క్లియర్గా అర్థమవుతుందో. సో మనం మంచిగా రెడీ అయినప్పుడు మేకప్ వేసుకున్నప్పుడు అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను మీకు వచ్చింది కదా ఆత్రం కదా పెట్టుకొని చూపిస్తున్నా. లింక్ అని కామెంట్ చేయండి, డిఎం చేస్తా. ఇంకా పని అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నా. హవిని ఇంట్లో వదిలేసి ఆటో బుక్ చేసుకొని. ఇంతే మినీ బ్లాగ్. బై.